ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, శాంతి కోల్పోయారా? ఈ బైబిల్ రహస్యం తెలుసుకోండి. ఎప్పుడైనా మీ జీవితం తుఫానుల మధ్యలో నడుస్తుందనిపించిందా? ఆర్థిక సమస్యలు, ఆరోగ్య బాధలు, కుటుంబ కలహాలు ఇవన్నీ మన శాంతిని దోచేస్తాయే అని అనిపిస్తుందా? ఈరోజు మనం చూడబోయే కథ ఒక సాధారణ వ్యక్తి, కానీ అతని నమ్మకం ఆయనకు అసాధారణమైన శాంతిని ఇచ్చింది. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా? ఒక సుదూర గ్రామంలో ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతని పేరు శాంతం. అతను నిత్యం సముద్రంలో పడవతో చేపలు పట్టే పని చేసేవాడు. కానీ అతని దగ్గర చాలా విచిత్రమైన గుణం ఉండేది. ఎంత ప్రమాదమైన పరిస్థితి అయినా అతను ఎప్పుడూ ఉలిక్కి పడేవాడు కాదు. ఒకరోజు అతడు ఇతర మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్ళాడు. మధ్యలో చాలా తీవ్రమైన తుఫాను వచ్చింది. గాలి ఉరుములతో కలిసి పడవలు ఊగిపోతున్నాయి. చాలా మంది భయంతో దేవుడిని పిలుస్తున్నారు. కొన్ని పడవలు నీళ్లలో మునిగిపోతున్నాయి. కానీ శాంతం మాత్రం తన పడవలో కూర్చొని ఓ చిన్న పాట పాడుతున్నాడు. అతనికి కొంచెం కూడా భయం లేదు. పక్కన ఉన్న వ్యక్తి అరవసాగాడు. ఇంత పెద్ద తుఫాను వచ్చింది, నువ్వు ఎందుకు భయపడటం లేదు? మనం చనిపోవచ్చు. శాంతం ప్రశాంతంగా నవ్వి చెప్పాడు, నాకు తుఫాను కన్నా గొప్పవాడు నా పడవలో ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య. శాంతం చెప్పిన మాట మనకు గుర్తు చేస్తుంది. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయాలు కలవరపడవు, భయపడవు. ఈ వాక్యాన్ని పూర్తిగా విశ్వసించిన వాడు శాంతం. ఆయన శాంతి పరిస్థితుల మీద ఆధారపడలేదు, అది ఆయన నమ్మకం మీద ఆధారపడింది. మన జీవితంలోనూ ఇలాంటి తుఫానులు వస్తాయి. ఉద్యోగం కోల్పోవడం, బంధువుల ఆరోగ్య సమస్యలు, మనసులో ఒత్తిడిలో. కానీ మనం యేసుని మన హృదయంలో ఉంచినప్పుడు, ఆయన మన పడవలో ఉన్నప్పుడు మన శాంతిని ఎవరూ దోచలేరు. కానీ మనం యేసుని మన హృదయంలో ఉంచినప్పుడు, ఆయన మన పడవలో ఉన్నప్పుడు మన శాంతిని ఎవరూ తీసివేయలేరు. తుఫాను ఆగకపోయినా మనం కలవరించకుండా ఉండవచ్చు, ఎందుకంటే మనకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు మీరు ఏ తుఫానులో ఉన్నా ఓసారి నిలబడి ఈ ప్రశ్న అడగండి, నా పడవలో యేసు ఉన్నాడా? మీరు ఆయనతో ఉంటే ఆయన ఇచ్చే శాంతి ఎవరూ తీసుకోలేరు. ఈ శాంతిని పొందాలంటే బైబిల్ చదవండి, ప్రార్థనలో ఉండండి, ఆయనను నమ్మండి. యేసులో శాంతి ఉంది, మిగతావన్నీ గాలివానలు మాత్రమే. ఈ వీడియో మీకు ఆసక్తిగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.